ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నేను దప్పిక గల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు దప్పిక తీర్చువాడై ఉన్నాడు. దప్పిక గల ప్రాణమును తృప్తిపరచువాడై ఉన్నాడు. దప్పికతో అలమటించుచున్న వారి ఆశను తీర్చువాడై ఉన్నాడు. దప్పిక అనగా దాహము లేక తృష్ణ గొనుట అని అర్థమించుచున్నది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలమైనటువంటి మనలో ఆత్మ సంబంధమైన దాహము దప్పిక మనకు చాలా అవసరం. కీర్తనాకారుడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, దుప్పి ఎలాగునైతే నీటి వాగుల కొరకు ఆశపడుచున్నదో అలాగున మన ప్రాణము దేవుని కొరకు ఆశపడాలి. దేవుని కొరకు దప్పిక కలిగి ఉండాలి. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే 42వ కీర్తనలో 1వ వచనం నుండి ఆయన ఈ విధంగా అంటున్నాడు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, అనగా దాహము గొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనాకారులలో ఉన్నటువంటి దప్పిక ఏమిటంటే ఆయన సన్నిధిని కనపడుట, ఆయన సన్నిధికి వెళ్ళుట. ఎప్పుడు వెళదాము, ఎప్పుడు కనిపిందాము, ఆయనను ఎప్పుడు చూద్దామని ఆశ ఆ ప్రాణము దప్పిగొనుచున్నదంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఎవరి కొరకు దప్పిక కొని ఉంటున్నారు? లోకము కొరకు దప్పిక కొని ఉంటున్నారా? దేవుని కొరకు దప్పిక కలిగి ఉన్నారా? చాలామంది యొక్క జీవితాల్లో దాహము తీరని పరిస్థితి. ఎంత సంపాదించినా వారి దాహము దప్పిక తీరదు. ఎన్నో సమస్యలు, ఎన్నో భయానకమైన పరిస్థితులు వారి వెంబడి వచ్చుచున్నవి. ఈ లోక సంబంధమైన దాహమునకు ఆశ తీరదు, ఆశ తృప్తి పరచబడనేరదు. దేవుని బిడ్డల యొక్క ఆశ లేక దాహమును దప్పికను ఆయన తీర్చువాడై ఉన్నాడు, తృప్తిపరచువాడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని కొరకు ఆశ కలిగి ఉండండి. జీవము గల దేవుని నేను ఎప్పుడు దర్శిస్తాను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వెళతాను, ఆయన సన్నిధిని ఎప్పుడు కనపడతాను అని మీకు ఒక ఆశ లేక దప్పిక ఉండినట్లయితే మీ దప్పికను దేవుడు తీర్చువాడై ఉన్నాడు. అప్పుడే ఆ ఆశతో మీరు ప్రార్థించగలిగిన వారైతే మీ ప్రతి సమస్యల నుంచి విడుదల కలిగించు దేవుడై ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని బిడ్డలనబడుచున్న మీరు ఒకవేళ దేవుణ్ణి అంగీకరించకపోయినా మీరు దేవుని చూడాలి, దేవుని కనుగొనాలని ఆశ, దప్పిక, తృష్ణ కలిగి ఉండండి. ఎందుకంటే జక్కయ్య యేసయ్య ఎవరో ఆయన చూడాలని చూడలేనందున, జనం ఎక్కువగా ఉన్నందున, పుట్టివాడైనందున మేడు చెట్టు ఎక్కాడు. యేసయ్య ఆ చెట్టు కిందకి, ఆ మార్గము గుండా వచ్చి చెట్టు కిందకి వచ్చి పైకి చూచి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఆయన చలవిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, జక్కయ్యలో ఒక దప్పిక, తృష్ణ ఏమిటంటే యేసు ఎవరో చూడాలి. ఈరోజు మీరు దేవుని వైపు చూడండి, లోకం వైపు కాదు, లోక పరిస్థితుల వైపు కాదు. దేవుని కొరకు దప్పిక కావాలి, దేవుని చూడాలి, ఆయన కనుగొనాలి, ఆయన ప్రసన్నతను చూడాలనేటువంటి ఆశ మీలో కలిగి ఉండినట్లయితే తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళ హృదయాన్ని లేవండి, దేవుని సన్నిధిలో ఆయన చూడాలని దప్పిక కలిగి ఉండండి. మీ ప్రాణములను తృప్తిపరిచి మీకు మేలుతో నింపి మీ జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక.
ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, దప్పికగొన్న నీ బిడ్డలను ఆశీర్వదించి, నీ కొరకు ఎవరైతే దప్పిక కలిగి ఉన్నారో నిన్ను చూడాలని, నీ సన్నిధిని కనబడాలని, అయా వారి ప్రాణముతో సహా వారి ఆశ కలిగి ఉండినట్లయితే వారి కోరికను తీర్చి సహాయము చేయండి. వారి జీవితాల్లో ప్రతి ఆటంకాలను తొలగించండి. అడ్డుపడు సీకటి క్రియలు లైఫర్చండి. మనుషుల వల్ల కలుగు శోధన, సాతాను వలన కలుగు శోధన, శరీరం నుండి వచ్చే బలహీనతలు, వీటన్నిటి నుండి నీ బిడ్డలకు విడుదల, విమోచన కలగచేయి. నీ ప్రసన్నతను చూచుచుండగా, నిన్ను చూచుచుండగా నీ బిడ్డలకు నీ ఆశీర్వాదము, దీవెన అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.